బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భాగస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాని కూడా మనం మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ నేను చెప్పిన మచ్చుకు 3 మాత్రమే, మచ్చుకు 3 ఐటీఐఆర్ రద్దు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు, అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇంత మాత్రమే కాదు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగాం, మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు, చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి, నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒకటి మీరు ఇవ్వాలి. నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే, తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది, మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి. మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే, కొత్తగా మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది, మరి వికారాబాద్ కు అట్లాగే మన మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి. అట్లాగే 10 జిల్లాల తెలంగాణ 32 జిల్లాలు అయింది, మరి ఇంకో 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒకటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం. పాఠశాలలు కాదు, ఏ ఒక్క విద్యా సంస్థ ఈ రోజు వరకు కరీంనగర్ లో IIIT దాదాపు 2014 కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది, కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది IIM, కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు. మరి మాకు ఇవ్వండి, మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో ఇష్టం కాడియండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాదు, 157 మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది. ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాత వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నింటికీ పాత వేసే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, అడ్రస్ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పత్తా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి హామీని తుంగలు దొక్కినారు. కేవలం విద్యార్థులకు యువతకు మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ. ముఖ్యంగా మీ ఆరుమూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు, ఆడ ఆఫీస్ కాదు, మను కాదు, పెట్టుకునే బోర్డు. అయితే అదొక్కటే కాదు, ఇవాళ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు 2 జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం. 2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు